బాబు ఇప్పుడు నువ్వు బెంగళూరుకు పోతానంటున్నావు. నువ్వు అడ్రస్ చెప్పు, అబ్బిడిది నేను వెళ్ళిపోతాను అంటున్నావు. అకస్మాత్ పోయినావు అనుకో, ఆడ భాష రాదు చాలా మందికి, నువ్వు తప్పైతావు అనుకో, నువ్వు యాటికి పోవాలా, యా ఊరు నీది అంటే నువ్వు ఏం చెప్తావు? మాది పల్నాడు కల్పల్లి గంగవరం డిస్టిక్, పల్నాడు ఏరియా డిస్టిక్, పల్నాడు చిత్తూరు జిల్లా డిస్టిక్, కల్పల్లి గంగవరం, కల్పల్లి పోస్ట్ అని చెప్తావు. సోమశేఖర్ నాయుడు తప్పినాడు పలానూరు అని. యాటికి పోవాలా అని అడిగితే బెంగళూరు కల్పల్లికి పోవాలా పల్నాడు డిస్టిక్ అని చెప్తావు. వాళ్ళకి భాష రాలేదనుకో, అప్పుడు వాళ్ళకి భాష రాలేదంటే మళ్ళీ వచ్చి మాది పల్నాడు డిస్టిక్, పల్నాడు బస్సు, చిత్తూరు జిల్లా డిస్టిక్. నేను అడిగేది అది కాదు, నువ్వు ఏడన్నా పోవాలనుకో, నువ్వు అడ్రస్ చెప్పు వెళ్ళిపోతానంటావు. సరే నేను ఒక అడ్రస్ చెప్తా, వాళ్ళని పోయి ఎట్లా అడుగుతావు? పల్నాడు బస్, పల్నాడు బస్. అది కాదు, ఇప్పుడు యాన్న నేను బెంగళూరులో యాడికైనా వెళ్ళిపోతానంటావు కదా, ఆడికి ఎట్లా పోతావు? ఆడికా దాన్ని బెంగళూరు పోతానంటే అది మనకి తెలిసిన వాళ్ళు ఉండాలా, వాళ్ళు కూడా ఉండాలా, పరిచయం కావాలా. ఆ పరిచయం అయినప్పుడు వాడికి అయిపోతుంది, మళ్ళీ వచ్చి మనం ఊరికి. ఫస్ట్ సారి పోయినప్పుడు తప్పతాం. ఎట్లా? కొత్తలో పోయినాము, కొత్తలో నీది ఆ ఊరు, ఎక్కడ, యా ఏరియా, ఎక్కడ పోవాలా, ఏమి దిగల్లా నేను అడుగుతారు. పల్నాడు చిత్తూరు జిల్లా గంగారం మండలం కల్లపల్లి పోస్ట్ అని చెప్తావా? పల్నాడు బస్. పల్నాడు బస్సా? బస్ అంటే బస్సులో ఎక్కల్లా అని చెప్తావా? వాళ్ళకి నీ భాష రాదే అనుకో, అప్పుడు నా భాష రాలేదంటే నేనే ఎక్కుతా. ఎట్లా ఎక్కుతావు? నీకు చదువు రాదు కదా, ఎట్లా ఎక్కుతావు? చదువు రాకపోయినా పేరు చూసేస్తా, బస్ నెంబరు. ఎట్లా చూస్తావు? యా ఊరికి పోతుంది, యాడ నిలుపుతారు, పల్మనేరా, ములబాగల, చిత్తూరా, తిరుపతి, అవన్నీ అడిగేది. వాళ్ళకి కన్నడ కదా, నువ్వు తెలుగు కదా, రాదనుకో ఎట్లా మూగి సైకిల్తో చెప్తావా? వాళ్ళకి సైకిల్ చేసి అయితే ఎట్లా చెప్తావు? నేను పల్మనేరుకి పోవాలని సైకిల్ చేసి చెప్పాలంటే ఎట్లా చెప్తావు చెప్పు? మూగి సైకిల్తో, చేతులతో అట్లంటే బస్సు ఇట్లా పల్మనేరు పోవాలా చెప్తా. ఇప్పుడు భాష రాదు కదా, సైకిల్తో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? భాష రాదు, తెలుగులో భాష రాదు, మన హిందీ తెలుగులో వచ్చు, వాళ్ళకి కన్నడ రాదు, కన్నడ వచ్చు, హిందీ వచ్చిందంటే వాళ్ళకి తెలుగు రాదంట. మొన్న వేరే అబ్బాయి వచ్చింది కదా బెంగళూరు, ఆమరామంతో వాయింతో అడిగి తెలుగు వచ్చా అంటే ఒక రకంగా వచ్చు తెలుగు, హిందీ కన్నడ వచ్చు, తెలుగు రాదు.